శ్రావణి, వాసు, రాము, స్కూల్ టైం అవుతుంది, లేవండమ్మా. లే. అమ్మా, వచ్చే వారం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. దానికోసం కొన్ని సామాన్లు కావాలి. తీసుకుందాం లేవే. నాన్న, మా టీచర్ నన్ను స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ కి సెలెక్ట్ చేశారు. బుక్స్ కొనాలి నాన్న. సరే నాన్న. మనం ఎంత కష్టపడినా పర్లేదు లక్ష్మి, కానీ మన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలి. పిల్లల కలలు ఎంత పెద్దవో వాటిని నిజం చెయ్యాలనే తల్లిదండ్రుల బాధ్యత అంతకంటే పెద్దది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తుంది కూటమి ప్రభుత్వం. నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను నాన్న. ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో అర్హులైన 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్ లో వేస్తాం. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం వచ్చిందోయ్. రారెండోయ్ రారెండోయ్, తల్లికి వందనం చెయ్యండోయ్. తల్లికి వందనం చెయ్యండోయ్. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు కళకళ వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు కళకళ వచ్చింది. రారెండోయ్ రారెండోయ్, తల్లికి వందనం చెయ్యండోయ్. తల్లికి వందనం చెయ్యండోయ్. నలుగురు పిల్లలు కూడా 52,000 రూపాయలు తల్లికి వందనం కింద మన ప్రభుత్వం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తల్లికి వందనం నలుగురికి పడింది సార్, చాలా సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. ఫీజుల బెంగ తీరిందోయ్, చదువుకు మార్గం దొరికిందోయ్. ఫీజుల బెంగ తీరిందోయ్, చదువుకు మార్గం దొరికిందోయ్. సైంటిస్ట్ పోలీస్ కావాలోయ్, ఫ్యూచర్ లీడర్స్ మనమేనోయ్. సైంటిస్ట్ పోలీస్ కావాలోయ్, ఫ్యూచర్ లీడర్స్ మనమేనోయ్. ప్రతి బిడ్డకి
కలలను సాకారం చేసే బంధం తల్లికి వందనం. ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో అర్హులైన 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తోంది కూటమి ప్రభుత్వం. శ్రావణి, వాసు, రాము, స్కూల్ టైం అవుతుంది, లేవండమ్మా. లే. అమ్మా, వచ్చే వారం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. దానికోసం కొన్ని సామాన్లు కావాలి. తీసుకుందాం లేవే. నాన్న, మా టీచర్ నన్ను స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ కి సెలెక్ట్ చేశారు. బుక్స్ కొనాలి నాన్న. సరే నాన్న. మనం ఎంత కష్టపడినా పర్లేదు లక్ష్మి, కానీ మన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలి. పిల్లల కలలు ఎంత పెద్దవో వాటిని నిజం చెయ్యాలనే తల్లిదండ్రుల బాధ్యత అంతకంటే పెద్దది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇచ్చిన హామీని రెండో ఏడాదిలోనూ నిలబెట్టుకుంటూ 67,47,190 విద్యార్థులకు 10,120 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల కలలను సాకారం చేస్తుంది కూటమి ప్రభుత్వం. నేను పెద్ద అయ్యాక డాక్టర్ అవుతాను నాన్న. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. పేద పిల్లల చదువుల కోసం కూటమి నడుం బిగించిందోయ్. మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం వచ్చిందోయ్. రారెండోయ్ రారెండోయ్ తల్లికి వందనం చేయండోయ్. తల్లికి వందనం చేయండోయ్. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. అమ్మ కష్టాలను తీర్చి తల్లికి వందనం వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు బలకల వచ్చింది. కూటమి ప్రభుత్వ పాలనలో బడులకు బలకల వచ్చింది. రారెండోయ్ రారెండోయ్ తల్లికి వందనం చేయండు. తల్లికి వందనం చేయండు. నలుగురు పిల్లలకు కూడా 52,000 రూపాయలు తల్లికి వందనం కింద మన ప్రభుత్వం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లికి వందనం నలుగురికి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. ఫీజుల బెంగ తీరిందోయ్, చదువుకు మార్గం దొరికిందోయ్. ఫీజుల బెంగ
పిల్లలందరి కలలను సాకారం చేసే బంధం తల్లికి వందనం.